మరి ఈ సమావేశాల్లో ఏ అంశాలు డిస్కస్ చేస్తారన్నది చూడాలి. కొంత ప్రజల సమస్యల మీద ఏమైనా డిస్కస్ చేస్తారని మనం ఆశిద్దాం ఈ సమావేశాల్లో. సో కేటీఆర్ అంటుండు జలద్రోహం మొత్తం దోపిడీ జరిగింది, దాని మీద మేము సర్కారుని ఎండగడతాం అంటున్నారు. ఏముండదు ఇంట్లో ఎండగట్టేది, ఈయనది ఉండదు ఆయనది ఉండదు. ఆయన తిట్ట ఆయన ఈయన తిట్ట, ఈయనకు 10 నిమిషాలు ఆయనకు 10 నిమిషాలు ఈ లొల్లి తప్ప ఇందులో ఒక అవుట్కమ్ ఒక సొల్యూషన్ వచ్చేది లేదు. నువ్వు 10 ఏళ్ళు ఇది చేసినావని, నువ్వు 2 ఏళ్ళు ఏం చేసినావని ఇల్లు వాళ్ళు ఇదే పని. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు జలద్రోహం చేస్తోందని వచ్చే శాసనసభ సమావేశాల్లో జనసభల్లో ప్రతి చోట కాంగ్రెస్ సర్కారును ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. రాజకీయ శబదాలు చేయడం, తీరా సమయం వచ్చాక పత్తా లేకుండా పోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. మరి ఇప్పుడు కేసీఆర్ కూడా ఇక నేను తోలు తీస్తా, ఇక రేపటి నుంచే దుంకుతున్నా, ఇప్పుడే దుంకుతున్నా, గోడ దుంకుతున్నా, ఫామ్ హౌస్ గోడ, ఇక బయటికి రోడ్డు మీదకి వస్తున్నా అని మాట్లాడిండు కదా. చలో మరి అసెంబ్లీకి వస్తాడా? ఆ లైన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? లేదు ఒక పని చేయండి, గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి. దానికంటే ముందు బీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఆయనను పక్కన పెట్టండి. నువ్వే తీసుకో, ఎవరొద్దన్నారు? నువ్వే తీసుకో, ఎవరొద్దన్నారు? సో నువ్వే తీసుకోలేకపోతే మీ బావకి లేకపోతే ఇంకోరికి, కౌశిక్ రెడ్డికి, ఆయన బాగా మాట్లాడతాడు కదా, గొడవ బాగా చేస్తాడు కదా అసెంబ్లీలో, ఆయనకే ఎవరొద్దన్నారు? ఎవరో ఒకరు అసెంబ్లీ జరిగిన ప్రతిసారి అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు అక్కడ లీడర్గా ఉండాలి కదా, నాయకుడిగా ఉండాలి కదా, పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నువ్వే అసెంబ్లీకి రాకపోతే ఇక మరి అసెంబ్లీ ఎట్లా నడుస్తుంది? ఫస్ట్ మీరు చెప్పాలి. మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, ఆయన శపథం చేసిండు మిమ్మల్ని అధికారంలోకి రానియమని, ఆయన శపథం చేసిండు రా అసెంబ్లీకి తేల్చుకుందాం ఎవడు జలద్రోహం చేసిండు అని మాట్లాడిండు. చలో రండి మరి వస్తే అయిపోద్ది కదా. కానీ మీరు ఆ విషయాన్ని మాత్రం చెప్పలేకపోతున్నారు. వస్తాడా రాడా అంటే మాత్రం మీ దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకంటే రాడు.